2025 వచ్చేసింది అండ్ మార్కెట్లో థౌసండ్స్ ఆఫ్ ఏఐ టూల్స్ ఉన్నాయి. కానీ మీరు ఇంకా చాట్ జీపీటీ, డీప్సీక్, జెమినీ వాడతా కూర్చుంటే యూ విల్ స్టే బిహైండ్. ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మిలియన్స్ ఆఫ్ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి రిప్లేస్డ్ బై ఏఐ టూల్స్ ఆర్ ఏఐ. కస్టమర్ సపోర్ట్ నుంచి ప్రోగ్రామింగ్ వరకు, సేల్స్ నుంచి మార్కెటింగ్ వరకు ఏఐ టూల్స్ ఆర్ రిప్లేసింగ్ హ్యూమన్స్ ఫాస్టర్ దాన్ ఎవర్. బిగ్ కంపెనీస్ ఏమో టాస్క్ ఆటోమేట్ చేస్తున్నాయి. చిన్న చిన్న స్టార్ట్అప్స్ ఏమో వాళ్ళ వర్క్ ఫోర్స్ ని ఫైర్ చేసి ఏఐ టూల్స్ వాడుతున్నారు. అండ్ ఇంకొన్ని స్మాల్ బిజినెసెస్ అయితే డైరెక్ట్ గా ఏఐ టూల్స్ ని వాడేస్తున్నారు, వెబ్సైట్స్ కానీ మార్కెటింగ్ కానీ అంతా. బట్ ఇక్కడ ద రియల్ క్వశ్చన్ ఈస్, ఆర్ వి ప్రిపేర్డ్? ఎందుకంటే ఒక పక్కన ఏఐ చాలా మంది జాబ్స్ తీసేస్తుంటే ఇంకో పక్కన చాలా మందిని మిలియనర్స్ కూడా చేస్తుంది. సో ఎస్, మార్కెట్ లో ఏఐ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వెల్ వీఆర్ యూజింగ్ ఏఐ ఇన్ అవర్ డైలీ లైఫ్ అనేది చాలా మ్యాటర్ అయితే. ఎందుకంటే చూడండి, 2025 లో ఏఐ స్టార్ట్అప్స్ ఆర్ రేజింగ్ ఆల్మోస్ట్ $43 billion కంబైన్డ్ ఇన్ ఫండ్. అండ్ అంతేందుకు పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, మెటా కానీ, లైక్ దే ఆర్ జస్ట్ లాంచింగ్ దేర్ ఓన్ LLMs. వాళ్ళ ఓన్ మోడల్స్ వాళ్ళు ట్రైన్ చేసుకుని వాళ్ళ ఓన్ లాంచ్ చేస్తున్నారు. సో ఎవ్రీ బిగ్ కంపెనీ ఈజ్ ఇన్ దిస్ ఏఐ రేస్. ఓకే పాయింట్ ఏంట్రా అంటే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి కంటెంట్ క్రియేషన్ వరకు ఎవ్రీవేర్ ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు ఇంటిగ్రేట్ ఏఐ ఇన్ దేర్ లైఫ్. సో మార్కెట్ లో ఏఐ గేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ద ఓన్లీ క్వశ్చన్ ఈస్, ఆర్ యూ గోయింగ్ టు బి ఎ స్పెక్టేటర్ ఆర్ ఆర్ యూ గోయింగ్ టు బి ఎ ప్లేయర్? సో నేను కూడా కొన్ని ఏఐ టూల్స్ యూస్ చేస్తాను, వెబ్సైట్ బిల్డింగ్ కి కానీ, కాపీ రైటింగ్ కానీ, కంటెంట్ కోసం కానీ, కంటెంట్ క్రియేషన్ కోసం కానీ. సో అసలు ఈ ఏఐ టూల్స్ ఏంటి, మీరేవి యూస్ చేయొచ్చు, వీటిని యూస్ చేసుకుని మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏఐ ఇన్ వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ 2025 లో కూడా చాలా రిలవెంట్. ఇన్ఫాక్ట్ మేము కూడా మా కంపెనీలో వెబ్సైట్స్ బిల్డ్ చేస్తున్నాం, యాప్స్ బిల్డ్ చేస్తున్నాం వేరే క్లయింట్స్ కి. సో ఇది ఆఫ్ టాపిక్ కానీ, బై ద వే మీకు యాప్స్ కానీ వెబ్సైట్స్ కావాలి అంటే యూ కెన్ రీచ్ అవుట్ టు అస్, కోడ్డేల్, ఆర్ నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా DM చేయొచ్చు. మేము మీకు బిల్డ్ చేస్తాం. దట్ ఈస్ వాట్ వీఆర్ బిల్డింగ్ ఎ టీమ్ అండ్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ ఎనీవేస్, 2025 లో మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరికి వెబ్సైట్ కావాలి, ఆన్లైన్ ప్రెసెన్స్ కావాలి. బట్ ఇంతకు ముందు వెబ్సైట్స్ డెవలప్ చేయాలంటే చాలా టైం పట్టేది. దాన్ని డిజైన్ చేసి, దాన్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసి, ఏ ఫ్రేమ్ వర్క్ వాడాలి, ఏ లైబ్రరీ వాడాలి, ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు. యూ క్యాన్ బిల్డ్ అ వెబ్సైట్ ఇన్ 1 hour, 2 hours విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ ఏఐ టూల్స్. అండ్ జస్ట్ ఇమాజిన్, ఇది చేయడం కూడా చాలా మందికి రాదు. మీరు ఫారెన్ క్లయింట్స్ తో అప్రోచ్ అయినా, లేదా ఎవరినైనా కానీ మీకు ఒక ల్యాండింగ్ పేజ్ చేస్తామని చెప్పినా, యూ కెన్ ఎర్న్ సమ్వేర్ అరౌండ్ బిట్వీన్ 10,000 to 20,000. నేను కొంచెం లోవర్ సైడ్ చెప్తున్నా. అదే మీరు ఫారెన్ క్లయింట్స్ ని పడితే యూ కెన్ ఈజీలీ ఎర్న్ అప్ టు $1,000. సో $1,000 is 80,000. సో దట్స్ గుడ్ మనీ. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. బట్ ఆల్ యూ నీడ్ టు నో ఇస్, బేసిక్ తెలిస్తే చాలు. అసలు ఏఐ టూల్స్ డిజైన్ దగ్గర నుంచి ఎలా బిల్డ్ చేయాలి, ఎలా పబ్లిష్ చేయాలి అన్నది వరకు తెలుసుకోవాలి. సో అదే డిస్కస్ చేయాలి. ఫస్ట్, ఏ వెబ్సైట్ కైనా దాని UI/UX ఉండాలి. UI/UX అంటే ద లేఅవుట్, హౌ ద వెబ్సైట్ లుక్స్, హౌ ద ల్యాండింగ్ పేజ్ లుక్స్ అన్నది. సో UI/UX జనరల్ గా ఫిగ్మాలో చేస్తారు. నా ఫిగ్మాలో కూడా ఏఐ టూల్ కిట్స్ అని వచ్చాయి. బట్ మీరు కనుక స్క్రాచ్ నుంచి చేయాలి, జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి చేయాలంటే యూ కెన్ యూస్ దిస్ వెబ్సైట్ కాల్డ్ రెల్యూ. ఇందులో మీరు ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ప్రాంప్ట్ ఇచ్చినా కానీ అదే మొత్తం డిజైన్ చేస్తుంది. ఎన్ని స్క్రీన్స్ ఉంటాయి, ఏ టెక్స్ట్ ఉండాలి, ఏ ల్యాండింగ్ పేజ్ ఉంటాయి, సో మొత్తం ప్రాపర్ డిజైన్ చేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇది ఫ్రీ కాదు, కావాలంటే మీరు ఇనిషియల్ గా వెళ్ళి చెక్అౌట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ ఫీల్ దిస్ ఇస్ గుడ్ ఎనఫ్, దెన్ యూ కెన్ టేక్ ద ప్రీమియం వర్షన్ ఆఫ్ ఇట్. ఆల్సో యూ కెన్ చెక్ దిస్ అదర్ ఏఐ టూల్ కాల్డ్ UiZard.ai. ఇది కూడా అదే చేస్తుంది. ఇందులో మీరు ఇమేజ్ ఇచ్చినా కానీ అది UI/UX కింద కన్వర్ట్ చేస్తుంది. చెక్అౌట్ దిస్ 2 ఏఐ టూల్స్ ఫర్ డిజైన్. సరే, UI/UX డిజైన్ కాదు, కానీ మీకు డిజైన్ ఒకటి చాలు. మీకు ప్రాపర్ ఫంక్షనింగ్ వెబ్సైట్ ఉండాలి అండ్ అది పబ్లిష్ కూడా అయి ఉండాలి. ఈ ప్రాబ్లమ్ ని ఫ్రేమర్ సాల్వ్ చేస్తుంది. ఏ కంప్లీట్ నో కోడ్ టూల్. అందులోనే చాలా మిలియన్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. కొన్ని ఫ్రీవి ఉంటాయి, కొన్ని పెయిడ్వి ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా టెక్స్ట్ ఎడిట్ చేయొచ్చు, ఇమేజ్ ఎడిట్ చేయొచ్చు, లేఅవుట్ ఎడిట్ చేయొచ్చు. మీ వెబ్సైట్ ని మీకు ఎలా కావాలో అలా కంప్లీట్ గా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ యూ కెన్ ఈవెన్ పబ్లిష్ ఇట్. సో నార్మల్ గా ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి 1 month పడితే, ఫ్రేమర్ తో మీకు ఒక 1 hour లో అయిపోతుంది. ద నెక్స్ట్ ఏఐ టూల్ ఇస్ Cursor.ai. ఇది ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ లో మనం యూస్ చేసుకోవచ్చు. బేసిక్ గా మనం డెవలపర్స్ కి దానికి కోడ్ రాసేటప్పుడు చాలా ఎర్రర్స్ వస్తాయి. దాన్ని ఆటో ఫిక్స్ చేయలేము, లేదా దాన్ని ఎలా ఫిక్స్ చేయాలని చెప్పి మనం మళ్ళీ స్టాక్ ఓవర్ఫ్లో కానీ, రెడిట్ కానీ, గూగుల్లో ర్యాండమ్ సెర్చ్ చేస్తాం. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది. బట్ ద ప్రాబ్లమ్ ఈ స్టిల్ ఆ ఎర్రర్ కొన్నిసార్లు సాల్వ్ అవ్వదు. సో Cursor.ai అదే సాల్వ్ చేస్తుంది. మీ డెవలప్మెంట్ స్పీడ్ ని ఫాస్ట్ చేస్తుంది, ప్రాసెస్ ని మొత్తం ఎఫిషియెంట్ చేస్తుంది, కోడ్ ని చాలా కంటైనరైజ్డ్ గా పెడుతుంది. సో బేసికలీ ఇట్ మేక్స్ ఎ డెవలపర్ జాబ్ వెరీ ఈజీ. Cursor.ai ఇంకా GitHub Copilot కొంచెం సిమిలరే, బట్ Cursor.ai నాకు తెలిసి ఇంకా కమింగ్ డేస్ లో ఇట్ విల్ బి ఇంప్రూవ్ డ్రాస్టికల్లీ. సో అందుకే ఎక్స్ప్లోర్ Cursor.ai కూడా. అండ్ ఈవెన్ మీరు ర్యాండమ్ లైన్ ఆఫ్ కోడ్ దగ్గరికి వెళ్ళి కూడా డైరెక్ట్ దానికి సజెషన్ అడిగిన అది డీటెయిల్ గా ఇస్తుంది, అండర్స్టాండింగ్ ద అబౌవ్ కోడ్. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్. సో ఐ ఫీల్ కమింగ్ డేస్ లో Cursor.ai విల్ డూ మిరాకిల్స్. So yes, web development side already 3 AI tools గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ AI agents. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. బట్ లెట్ మీ సే, లాస్ట్ 1 year నుంచి AI agents ఈ టర్మ్ చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతున్నారు. అండ్ ఈవెన్ లైక్ సిగ్నిఫికెంట్ పీపుల్ ఇన్ టెక్ ఇండస్ట్రీ లైక్ మార్క్ జుకర్బర్గ్ కూడా stand up an AI agent for themselves, can do customer support, sales, communicate with all their people,
all their customers. AI agents will replace everything. AI agents will, replace humans, and they are replacing faster than ever. Elon Musk gani, Sundar Pichai gani, they are all very confident that AI agents, will replace software engineers. Also, they made a statement that software engineering will be the new HR in the coming days ani. Ante software engineers like వాళ్ళు just ప్రాంప్ట్లు ఇస్తారు, అదే రాసేస్తుంది అన్నట్లు. They are that confident. Now అసలు AI agents అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా బిల్డ్ చేయాలి, యూజ్ చేసి మనీ ఎలా తెచ్చుకోవాలో తెలుసుకుందాం కానీ, బట్ దీని అంతట్లోకి దిగే ముందు మనకి అసలు బేసిక్స్ ఆఫ్ AI అంటే ఏంటో తెలియాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రాపర్ గా స్ట్రక్చర్డ్ గా నేర్చుకోవాలి. వాట్ ఇఫ్ ఐ టెల్ యూ కెన్ డైరెక్ట్లీ లెర్న్ ఫ్రమ్ IIT Guwahati ప్రొఫెసర్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ AI. అసలు AI అంటే ఏంటి, ఎలా బిల్డ్ చేయాలి, ఏ ప్రాజెక్ట్స్ చేయాలి అని వినడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది కదా. బట్ అసలు వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ అండ్ వై షుడ్ ఈవెన్ టేక్ దిస్ ప్రోగ్రామ్? See, IIT Guwahati is one of the best IITs in India and they are offering a minor in CSE and AI. DSA, System Design, Artificial Intelligence, ఇవి ఎవరైతే IIT Guwahatiలో టీచ్ చేస్తారో ఆ ప్రొఫెసర్స్ మీకు టీచ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ లో కూడా. అండ్ దాంతో పాటు మీరు IIT Guwahatiలో మైనర్ చేశారన్న బ్యాచ్ కూడా వస్తుంది, అండ్ విచ్ విల్ యాడ్ ఎ లిటిల్ బిట్ మోర్ వెయిటేజ్ ఇన్ యువర్ రెజ్యూమే. నవ్ ఇది అగైన్ ఏదో ర్యాండమ్ ఆన్లైన్ కోర్స్ లా కాదు, మీ క్యాంపస్ ఇమ్మర్షన్ కూడా ఉంటుంది. అంటే మీరు IIT Guwahati క్యాంపస్కి వెళ్ళి 5 days అక్కడ అసలు ల్యాబ్స్ ఎలా ఉంటాయి, టీచర్స్ ఎలా టీచ్ చేస్తారు, ప్రొఫెసర్స్ ఎలా ఉంటాయి, అసలు యూ విల్ గెట్ టు సీ ద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ IITians యాక్చువల్లీ వర్క్ ఆర్ స్టడీ. అండ్ ఎస్ నాకు తెలుసు అనేది అంతా ఓకే, కానీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుందా అంటే ఎస్, IIT Guwahati వాళ్ళే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ మీకు ఇస్తారు. అండ్ దట్ టు జాబ్ స్టార్టింగ్ ఫ్రమ్ 10 LPAకి వాళ్ళు మిమ్మల్ని పుష్ చేస్తారు. అండ్ ఈ హోల్ టైమ్ వైల్ లెర్నింగ్ దిస్ ప్రోగ్రామ్ యుల్ బి బిల్డింగ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ యాడ్ సర్టెన్ వెయిట్ ఇన్ యువర్ రెజ్యూమే సో దట్ అరే కొంచెం రియల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్ చేసామని మీరు చూపించుకోవచ్చు. అంతా బాగానే ఉంది. మరి వాట్స్ ద క్యాచ్ అంటే ఇది ఓన్లీ 250 members కి మాత్రమే, అండ్ ఎగ్జామ్ కూడా ఈ సండేనే ఉంటుంది. ఇది బేసిక్ టెస్టే, మీకు బేసిక్ ప్రోగ్రామింగ్, బేసిక్ యాప్టిట్యూడ్ వచ్చినా చాలు. సో వెళ్ళండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి రిజిస్టర్ అవ్వండి, ఎగ్జామ్ రాయండి, సెలెక్ట్ అయితే you will directly get to learn from IIT professors. So yeah, don't miss this opportunity. Now let's get back to discussing AI agents. See, AI agents అంటే basically self learning software programs అంటే ఏం చెప్తా ఉండే, మీకు సబ్జెక్ట్ తెలితే మారుతాం. బేసిక్ గా ఒక AI ఏజెంట్ బిల్డ్ చేయాలంటే ఒక బ్రెయిన్, అదే AI మోడల్ ఉండాలి, అండ్ దాంతో పాటు ఒక వర్క్ ఫ్లో అంటే AI ఆటోమేషన్. సో AI మోడల్ ప్లస్ AI ఆటోమేషన్ కలిపితే మనకి AI ఏజెంట్ వస్తుంది. వై ఐ బిలీవ్ AI ఏజెంట్స్ విల్ డిస్టర్బ్ ద టెక్ ఇండస్ట్రీ అంటే, లెట్స్ సే మీరు ఒక HR మేనేజర్ ఒక 100 మంది హైర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అందరికీ డైరెక్ట్ గా మెయిల్ పెట్టే బదులు వాట్ ఇఫ్ యూ ఆటోమేట్ ద టాస్క్, మీరు డైరెక్ట్ గా మెయిల్స్ ఎక్కడి నుంచో ఫెచ్ చేసి షార్ట్ లిస్ట్ చేసి ఆ మెయిల్ ఐడీస్ కి మెయిల్ పెట్టడం ఈజ్ మచ్ బెటర్ కదా. అంతేందుకు, లెట్స్ జస్ట్ సే మీ ఇంట్లో ఒక 10 things ఆర్డర్ పెట్టరా అని చెప్పాను. ఇప్పుడు అది నువ్వు వెళ్ళి ఒక్కొక్క ఐటమ్ సెలెక్ట్ చేసుకుని ఒక కీబోర్డు, ఒక మసాలా, ఒక ఒక ట్యూబ్ లైట్, మేబీ సంథింగ్ వాటర్ ఇట్ ఈస్, ఈ అంతా నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేసుకుని రివ్యూలు చూసి ఏది బెస్ట్ అని చేసే బదులు వాట్ ఇఫ్ యూ జస్ట్ గివ్ ఏ ప్రాంప్ట్, అన్నిట్లో బెస్ట్ రేటెడ్ ఏది, అన్నిట్లో నీకు ఈ బడ్జెట్ రేంజ్ లో కావాల్సిన ఐటమ్ ఏది, అండ్ ఇలా కొన్ని ఫిల్టర్స్ ఇచ్చేసి అమెజాన్కి వెళ్ళి లాగిన్ అయ్యి ఆర్డర్ పెట్టేవంటే what if there's an AI agent that can do all this for yourself? మరి ఇంకేంకి సమాసంతో పని లేదు నాన్నో, లేదు నాన్న వీళ్ళు కావాలి. అండ్ బై ద వే ఇలా చేయొచ్చు, చాలా మంది యూట్యూబర్స్ దీని మీద వీడియోస్ కూడా పెట్టారు. మీకు కూడా అసలు దీని మీద ఫుల్ ట్యూటోరియల్ కావాలి, లైక్ హౌ టు బిల్డ్ అన్ AI ఏజెంట్ అని దీని మీద ఒక డీటెయిల్డ్ కావాలి అంటే కింద కమెంట్ చేయండి. ఒక AI ఏజెంట్ ని మనమే లైవ్ లో బిల్డ్ చేయాలి. నౌ ఎస్, ఇందాక చెప్పిన AI ఏజెంట్ వేర్ యూ కెన్ గివ్ ఏ ప్రాంప్ట్ అండ్ ఇట్ విల్ డూ ద వర్క్ ఫర్ యూ. ఇది బిల్డ్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు డౌన్లోడ్ Langflow AI. సో ఇందాక చెప్పాను కదా, ఒక AI ఏజెంట్ బిల్డ్ చేయాలంటే ఒక బ్రెయిన్ ఉండాలి, ఒక వర్క్ ఫ్లో ఉండాలి అని. అండ్ ఇక్కడ మన బ్రెయిన్ వచ్చేసి Langflow AI అనమాట. ఈ టూల్ చూసుకుంటుంది చాట్ బాట్స్ ని ఆటోమేట్ చేయడం కానీ ఆ సిస్టమ్ అంతా దీంట్లో ఉంటుంది. నౌ ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ గివ్ ఇట్ ఎ ప్రాంప్ట్. సో AutoGPT అనేది మనం గోల్ ఇస్తే అదో ఆటోమేటిక్ గా నెక్స్ట్ స్టెప్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ప్లాన్ మొత్తాన్ని ఫినిష్ చేస్తుంది. సో బేసిక్ గా AI ఏజెంట్ ని సింపుల్ గా 5 steps లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫస్ట్ యూ విల్ బి డిఫైనింగ్ ద టాస్క్, అంటే అసలు AI ఏజెంట్ ఏం చేయాలి, లైక్ ఆన్సరింగ్ క్వశ్చన్స్, షెడ్యూలింగ్ రిమైండర్స్ అని. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ సెలెక్టింగ్ ద AI మోడల్. దీనికి అసలు AI మోడల్ లైక్ చాట్ బాట్, రికమెండేషన్ సిస్టమా, ఇది మనం చూడాలి. అండ్ దెన్ వీ నీడ్ టు గ్యాదర్ ట్రైనింగ్ డేటా, లైక్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్స్ తీసుకుని దానికి కొంచెం ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఈ ఆల్గోరిథం రన్ చేస్తే ఈ అవుట్పుట్ వస్తుంది, లేదా ఈ క్వశ్చన్ అడిగితే ఈ అవుట్పుట్ వస్తుంది అని. అండ్ ద ఫోర్త్ స్టెప్ ఈస్ ట్రైనింగ్ AI. అది డిస్కస్ చేసాం కదా, లైక్ ఏ మోడల్ ఇస్తే ఏ అవుట్పుట్ రావాలి, ఇదంతా ట్రైన్ చేస్తాం. అండ్ దెన్ ఫిఫ్త్ వన్ ఈస్ టెస్టింగ్ అండ్ ఇంప్రూవ్. దాని తర్వాత ఫైనల్లీ వర్క్ విత్ ఇట్. అండ్ అగైన్ ఐ నో ఇందులో కొంచెం వేగ్ గా బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ప్రాపర్ అసలు AI ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తాను అలాంటి వీడియో పెట్టడానికి. ఓకే, అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ హౌ టు యూస్ AI ఇన్ యువర్ కంటెంట్ క్రియేషన్ అండ్ మేక్ మనీ. కోవిడ్ ఏ ముహూర్తం వచ్చిందో తెలియదు, కానీ అప్పటి నుంచి కంటెంట్ క్రియేటర్స్ అనే వాళ్ళు 10x అయిపోయారు. లైక్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ హౌస్ ఐ థింక్ యూ విల్ సీ నో కంటెంట్ క్రియేటర్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, LinkedIn కానీ, రీల్స్ కానీ, యూట్యూబ్ కానీ. సో ద పాయింట్ ఈస్ దేర్ ఈస్ మనీ ఇన్ కంటెంట్ క్రియేషన్, బట్ అగైన్ అది కూడా ఇప్పుడు సాచురేట్ అయిపోతుంది మెల్లమెల్లగా. సీ నౌ ద కాంపిటీషన్ ఈస్ సో హై దట్ ఓన్లీ ద టాప్ 1% ఆర్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ దిస్ మార్కెట్ ఆల్సో. సో మీరు కానీ కంటెంట్ క్రియేషన్ లోకి వద్దామా అనుకుంటే ఇలాంటి వీడియోస్ చూసి I made 40 lakhs in 2 months, I made 1 crore
యూజింగ్ కంటెంట్ క్రియేషన్ అని చెప్పి చూసి లైక్ ఐ ఫీల్ దే ఆర్ లిటిల్ మిస్డైరెక్టింగ్. సో దాన్ని చూసి మాత్రం డైరెక్ట్ గా దిక్కండి. బట్ ఇఫ్ యూఆర్ సమ్మన్ రియల్లీ ప్యాషనెట్ అబౌట్ క్రియేటింగ్ కంటెంట్ ఆర్ జస్ట్ అట్లీస్ట్ బిల్డింగ్ యువర్ పర్సనల్ బ్రాండ్ నాట్ ఫర్ ద మనీ ఆఫ్ ఇట్, దెన్ ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ కంటెంట్ క్రియేషన్ జర్నీ. సో అదే డిస్కస్ చేద్దాం. నేను నా యూట్యూబ్ డేస్ లో కూడా ఇంకా గుర్తు, ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ టాస్క్. స్క్రిప్ట్ రాసి షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసి మళ్ళీ అంత మాన్యువల్ గా చేయడం. బట్ నో విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రిప్ట్ రాయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి, అసలు ఇమేజ్ జనరేషన్ కి ఒక టూల్స్ ఉన్నాయి, వీడియో జనరేషన్ కొన్ని టూల్స్ ఉన్నాయి, ఎడిటింగ్ కి కొన్ని టూల్స్ ఉన్నాయి, అండ్ ఈవెన్ ఎవ్రీథింగ్ ఈస్ ఆటోమేటెడ్. సో ఏఐ టూల్స్ గురించి డిస్కస్ చేసే ముందు, సో వాట్ యూ వాంట్ టు డూ ఫేస్లెస్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఛానల్, ఆర్ యూ వాంట్ టు డూ విత్ యువర్ ఓన్ ఫేస్ అన్నది డిసైడ్ అవ్వండి. దెన్ ద సెకండ్ స్టెప్ ఈస్ డిసైడ్ యువర్ నీష్. బేసికలీ కంటెంట్ రైటింగ్ ఆర్ స్క్రిప్ట్ రైటింగ్, కంటెంట్ రైటర్స్ కూడా మార్కెట్ లో కొంచెం డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద CEOs కానీ స్టార్ట్అప్ ఫౌండర్స్ కానీ దే వాంట్ సమ్మన్ టు రైట్ దేర్ ఓన్ కంటెంట్, సమ్మన్ టు మేనేజ్ దేర్ లింక్డ్ఇన్ సోషల్స్ కానీ సోషల్ మీడియా కానీ, దే వాంట్ టు బిల్డ్ దేర్ పర్సనల్ బ్రాండ్. సో ఇంప్రూవ్ ద స్కిల్, స్టార్ట్ రైటింగ్. ఇట్లా అని చెప్పి మీరు మొత్తం ఏ వర్డ్ రాస్తే ఇట్ లుక్స్ ఆర్టిఫిషియల్, అందరికి అర్థమైపోయింది. ట్రై టు ఇంక్లూడ్ యువర్ ఓన్ స్టోరీ ఇన్ ఇట్. స్క్రిప్ట్ రైటింగ్ ఆర్ కంటెంట్ రైటింగ్ అయితే ఐ ప్రిఫర్ క్లాడ్. ఇట్ విల్ యూస్ స్ట్రక్చర్డ్ రైటింగ్ ఇస్తుంది. ChatGPT అండ్ Gemini మీద ఐ ఫెల్ట్ క్లాడ్ ఈస్ డూయింగ్ రియల్లీ గ్రేట్. సో వన్ థింగ్ యూ కెన్ డూ ఇస్ క్లాడ్ ఆర్ Jasper.ai కూడా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు మార్కెటింగ్ కానీ సేల్స్ సైడ్ కానీ అయితే Jasper.ai ఇస్ పర్ఫెక్ట్. సో ఇన్ జనరల్ మీరు బ్లాగ్స్ రాస్తున్నా లేదా మీ యూట్యూబ్ కి ఇన్స్టాగ్రామ్ కి స్క్రిప్ట్స్ రాస్తున్నా ప్రిఫర్ క్లాడ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ రిలీజింగ్ ఎ వీడియో యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ. నౌ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ AI అవతార్స్. అంటే వాళ్ళు కూర్చోట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడైతే మేము ముందు నేనే కానీ మేబీ ప్రాబబ్లీ 6 months లో నేను కూడా AI అవతార్స్ వాడతానేమో. అదే మ్యాజిక్. అంటే హేజన్ అనే ఒక AI మోడల్ ఉంది. దే విల్ పుట్ దేర్ వీడియో ఇన్ ఇట్ అండ్ ఆల్సో దే విల్ గివ్ దేర్ 1 hour ఆఫ్ ఆడియో డేటా టు ఇట్. సో బేసిక్ గా అదే ట్రైన్ అయిపోయింది రికగ్నైజింగ్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఎలా మూవ్ అవుతున్నావు ఏంటి అని చెప్పి. సో ఆఫ్టర్ దట్ యూ కెన్ జస్ట్ గివ్ ఎ స్క్రిప్ట్ టు ఇట్. నువ్వు ఒక స్క్రిప్ట్ ఇస్తే కంప్లీట్ నీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా, అగైన్ స్క్రిప్ట్ కూడా నువ్వు AI టూల్ వాడి చేయొచ్చు. ఆ స్క్రిప్ట్ ఇస్తావు, అదే వీడియో జనరేట్ చేస్తుంది, అదే ఆడియో జనరేట్ చేస్తుంది, అండ్ ఇట్ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ సింక్. అండ్ చాలా మంది క్రియేటర్స్ ఇది ఆల్రెడీ చేస్తున్నారు. వరుణ్ మాయ, ఇషాంత్ శర్మ వీళ్ళంతా ఎప్పటి నుంచో AI అవతార్స్ యూస్ చేస్తున్నారు. సరే వీడియో అయితే తీస్తారు, బట్ దాన్ని ఎడిట్ ఎలా చేస్తారు? అండ్ దానికోసమే రన్వే ML అని ఉంది. అది కూడా AI పవర్డ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఇట్ విల్ ఎడిట్ ప్రాపర్లీ కట్స్ కానీ అది కానీ అంతా రిమూవ్ చేసి ఎక్కడైతే మాట్లాడుతామో అది కంప్లీట్ ఎడిట్ చేసి ఇస్తుంది. సో ఎస్, బేసిక్ గా మీరు మీ AI అవతార్స్ క్రియేట్ చేయడానికి హేజన్ AI వాడచ్చు. అండ్ మీ పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ కోసం 11 labs వాడచ్చు. అండ్ అట్లానే Pictory.ai ఉంటుంది. మీరు ఏదైనా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసిన అదే వీడియోలో జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. ఇది కంప్లీట్లీ AI జనరేటెడ్. లైక్ ఇక్కడ వాటర్ మార్క్ ఉంది, బట్ స్టిల్ ఎనీవేస్ యూ కెన్ రిమూవ్ ఇట్ అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ లెట్స్ జస్ట్ ఇమాజిన్ గోయింగ్ ఫార్వర్డ్ అసలు కంప్లీట్లీ యూ కెన్ బిల్డ్ ఎనీ వీడియో విత్ AI. సో కన్క్లూజన్ ఏంటంటే మీరు ఫేస్లెస్ ఛానల్స్ కూడా బిల్డ్ చేయొచ్చు, వాటిని మానిటైజ్ చేయొచ్చు, లేదా AI యూస్ చేసుకుని మీరు మీ ఓన్ ఛానల్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ వాటిని ఆటోమేట్ చేయొచ్చు. సో బేసిక్ గా చూసుకుంటే AI టూల్స్ ని మీ వర్క్ ఫ్లో లో యూస్ చేసుకోండి. మీ ప్రొడక్టివిటీ 10x అయింది. అండ్ ట్రై టు సీ హౌ టు మేక్ యువర్ వర్క్ 10x ఫాస్టర్ అండ్ ఎర్న్ మోర్ మనీ. అండ్ ఎస్, ఇట్లానే చెప్పుకుంటూ వెళ్తే చాలా AI టూల్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇఫ్ యూఆర్ ఇన్ LinkedIn వైపు కానీ, LinkedIn లో మీ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా, లేదా ఇఫ్ యూఆర్ రైటింగ్ LinkedIn లో కూడా ఇప్పుడు ఏజెన్సీస్ వస్తున్నాయి. లైక్ ఆ ఏజెన్సీస్ ప్యూర్లీ స్టార్ట్అప్ ఫౌండర్స్ కి, పెద్ద పెద్ద CEOs కి వాళ్ళకి టైం ఉండదు కాబట్టి వాళ్ళే కంటెంట్ రాసి పెడతారు సో దట్ దే కెన్ గ్రో దేర్ పర్సనల్ బ్రాండ్ అని. యూ కెన్ ఈవెన్ ట్రై దట్ అవుట్ బై బిల్డింగ్ అన్ ఏజెన్సీ కానీ, లేదా డైరెక్ట్లీ. సో ఫస్ట్ మీరు మీ పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోండి. మీకంటే 5,000 10,000 ఫాలోవర్స్ వచ్చాక వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళకి చెప్పండి విల్ గ్రో యువర్ LinkedIn అని. దానికోసం యూ కెన్ యూస్ Taplio.ai. ఇది బేసిక్ గా LinkedIn ఆటోమేషన్ కానీ, పోస్ట్ షెడ్యూలింగ్ కానీ, అండ్ ప్రాపర్ అసలు ఏ హుక్స్ వాడాలి, ఏ పోస్ట్ వైరల్ అవుతాయి అంతా చూసుకుంటది. సో మీరు అనుకుంటా ఉండొచ్చు దీంతో మనీ ఎలా వస్తాయని. మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, వేరే వాళ్ళకి పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేయొచ్చు, ఒక ఏజెన్సీ రన్ చేయొచ్చు. LinkedIn కూడా ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. అండ్ ట్రస్ట్ మీ, ఇంకా చాలా మంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాడుతున్నంత LinkedIn లోకి దిగలేదు. సో మీరు కనుక ఎర్లీగా వెళ్తే LinkedIn ఒక అన్టాప్డ్ మార్కెట్ అని చెప్పొచ్చు. సో మీరు కనుక ఇప్పుడు ఇందులో ఎక్స్పర్ట్ అయితే ఇట్ విల్ బి పేయింగ్ ఆఫ్ యూ ఇన్ నెక్స్ట్ కమింగ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మేబీ. సో బేసిక్ గా నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు వీడియోస్ లో కూడా చెప్పాను, మనీ ఈజ్ ఎవ్రీవేర్. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ ద టాప్ 1%, మనీ ఈజ్ ఎవ్రీవేర్. బట్ దట్స్ గోయింగ్ టు చేంజ్. ప్రతి ఫీల్డ్ లో, ప్రతి సెక్టర్ లో AI ఈజ్ గోయింగ్ టు బి ఇంటిగ్రేటెడ్. సో జస్ట్ ట్రై. అంటే మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా కానీ, ఎందులో ఉన్నా ట్రై టు ఇంక్రీజ్ యువర్ ఎఫిషియన్సీ. అండ్ ఐ నో ఈ వీడియో కొంచెం బేసిక్స్ అట్లానే ఉంది. నెక్స్ట్ ప్రాపర్గా అసలు AI ఏజెంట్స్ కానీ ఏంటి, LLMs అంటే ఏంటి, కొంచెం డీప్గా డైవ్ ఇన్ చేద్దాం. సో నేనేమంటానంటే, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ, ఎందులో ఉన్నా కానీ AIలో డెవలప్మెంట్స్ ఏంటి, ఏమేమి అవుతున్నాయి అనేది తెలుసుకుంటూ ఉండండి. అండ్ మోర్ ఓవర్ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, అసలు ఇన్ని AI టూల్స్ వస్తున్నాయి, ప్రతిదానికి AI టూల్ ఉంది, థౌసండ్స్ ఆఫ్ AI టూల్స్ ఉన్నాయి, ఏది దేనికి వాడాలో నాకు తెలియదు అంటే, హగ్గింగ్ ఫేస్ అని ఉంటుంది. ఇందులో స్పేసెస్ ఉంటాయి. బేసిక్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు లెట్ చేస్తే వీడియో ఎడిటింగ్ అని కొట్టినా వీడియో ఎడిటింగ్ రిలేటెడ్ టూల్స్
టూల్స్ వస్తుంది. సో అలా వెళ్ళి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఎస్, ఐ థింక్ దిస్ విల్ బి లిటిల్ మోర్ హెల్ప్ఫుల్. అండ్ వచ్చే వీడియోస్ లో ఇంకొంచెం డీటెయిల్ గా డీప్ డైవ్ చేద్దాం. ఇది కంప్లీట్లీ బేసిక్ వీడియోనే. సో ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంత బిగినర్స్ కి కొంచెం హెల్ప్ అయింది, ఇంపార్టెన్స్ తెలిసి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని చేసుకోండి. ఇది వీడియో స్టార్టింగ్ లో చెప్పాలి, బట్ నేను లాస్ట్ లో చెప్తున్నా. బట్ ఎనీవేస్, నెక్స్ట్ వీక్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోతో వద్దాం. అండ్ అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.